దేశంలో నిరుపేదలు పస్తులుండకూడదని ఏర్పాటు చేసిన పథకం మహాత్మా గాంధీ ఉపాధి పథకమని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో గాంధీ పేరు తొలగించడం వెనుక కుట్ర దాగుందని అన్నారు. 15 రోజులలోపు పని కల్పించకుంటే ప్రభుత్వమే వేతనం చెల్లించాలని ఆనాడు కాంగ్రెస్ చట్టం చేసిందని తెలిపారు. పేదల పక్షాన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అనంతరం మహిళా నాయకురాలు డాక్టర్ యశోధర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ చట్టాన్ని 2006లో దేశంలో ఆకలి ఉండకూడదు, నిరుపేదలు పస్తుండకూడదని ఈ పథకాన్ని ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ పథకం దేశంలో కల్లా అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆనాడు దాన్ని అమలు చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్తగా విబ్జీ రామ్జీ అనే చట్టాన్ని మహాత్మా గాంధీ గారి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఈ దేశంలో వినబడకూడదు, ఆ గాంధీ అనేటటువంటి పదం వినబడుతుంటే వీళ్ళకి భయం వేస్తుంది కాబట్టి మహాత్మా గాంధీ పేరును తొలగించేస్తూ ఏదైతే ఆ చట్టంలో పని పొందడం అనేది హక్కుగా ఇచ్చినటువంటిది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో లాగానే ఉపాధి హామీ చట్టం కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైనా పంచాయతీ దగ్గరికి వెళ్ళి మాకు పని కల్పించండి అంటే 15 రోజుల లోపల కనుక పని కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళకి వేతనం చెల్లించాలని ఆనాడు చట్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ చట్టం స్థానంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి విబ్జీ రామ్జీ చట్టం అనేది పనికి హక్కుగా భద్రత లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈరోజు రాష్ట్రం నుంచి 40% మీరు వెచ్చిస్తేనే మేము 60% గ్రాంట్ ఇస్తామని దాని కాస్త 60-40గా మార్చింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల దాదాపు ఈ రాష్ట్రం మీద 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంటే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదిపే పరిస్థితుల్లో లేరు. ఈ యొక్క ఉపాధి హామీ పథకం ఈరోజు ఈ పథకాన్ని రద్దు చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడుకోవడం బాధాకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ప్రజలకు ఏదైతే పేద ప్రజలకు హక్కుగా ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు మేము ఈ పోరాటాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మన్రేగా అనేది ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారు ఎంతో ఆలోచించి డిజైన్ చేసింది ఇది. సో ఈ మన్రేగా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా ఈరోజు వాళ్ళ ఇంట్లో కుంపటి వెలిగించుకునే లేని పరిస్థితి ఉంది, వాళ్ళ బిడ్డని స్కూల్కి పంపించుకునే దానికి ఇబ్బంది ఉంది, లేదా వాళ్ళ ఆరోగ్యం చూపించుకునే దానికి ఇబ్బంది ఉంది, ఆ రోజు వాళ్ళకు ఉపాధి దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకు మన్రేగా పథకం కింద వాళ్ళ హక్కు కింద వాళ్ళు చెయ్యి చాపి గవర్నమెంట్ని అడగక్కర్లా, వాళ్ళ హక్కు కింద వాళ్ళు ఉపాధి హామీ అంటే పని చేసి దానికి తగ్గ కూలీ వాళ్ళు తీసుకోవడం అనే అద్భుతమైన పథకాన్ని మన వాళ్ళు పెట్టారు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది, సో వాళ్ళు హక్కుగా అంటే వాళ్ళ ఆత్మాభిమానంతో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇక్కడ డబ్బులు తీసుకుంటారు. ఇది యోజన పథకం కానీ లేక గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఇది కానీ కాదు. ఇవన్నీ కూడా
కావలసిన నీడీ పీపుల్కి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. సో వెంటనే దీన్ని తిరిగి మన్రేగా కింద మార్చాలి. సో వాళ్ళు ఏంటంటే ఇంకో కొన్ని ఫ్యాన్సీ నేమ్స్ తోటి తీసుకొచ్చారు. ఫ్యాన్సీ నేము వాళ్ళకుండే గాంధీ ఫోబియాని గురించి కూడా నేను మాట్లాడట్లేదు. వాళ్ళకి గాంధీ ఫోబియా ఉంది, దాని గురించి కూడా. మా వరి అంతా ఏంటంటే సో అన్నెసరీగా నీడీ పీపుల్ ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రివైవ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని మా నెల్లూరు కాంగ్రెస్ తరఫున నిలదీస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రొటెస్ట్ ఇది ఫస్ట్ ప్రొటెస్ట్ మాత్రమే, ఇంకా ముందు కూడా ఇంకా వస్తుంది. సో నేను ఇంకొకటి మా కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా దయచేసి అందరు కలిసికట్టుగా ప్రతి ప్రోగ్రాంలో అందరు ఇన్వాల్వ్ అవ్వండి. ఎవరికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని ఎవరినెవరైనా ఇబ్బంది పెడితే మాత్రం కాన్సిక్వెన్సెస్ గట్టిగా ఉంటాయి. సో దయచేసి అందరు కూడా డిసిప్లైన్గా ఉండండి. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్ నెల్లూరు.